తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి పెద్దపీట వేశారు. ముఖ్యంగా దానికి సంబంధించి మినిస్టర్గా దామోదర్ రాజనరసింహ గారు ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒకసారి ఈరోజు అసలు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి వక్తలు ఏమేమి మాట్లాడారు అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, హెల్త్ స్టార్ట్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది. ఎడ్యుకేషన్లో పార్టిసిపేట్ చేశాము. అల్టిమేట్లీ హెల్తే కానీ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్ ఉండాలి, అఫోర్డబుల్ ఉండాలి, అంటే మొత్తంగా అందరికీ అందే రకంగా ఉండాలి అని చెప్పేసి, ఈక్విటబుల్ ఉండాలి అని చెప్పి దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. సో దీనికి ఇన్వెస్ట్మెంట్సే కానీ, మనం ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ, దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. పర్టికులర్లీ హెల్త్ ఉన్నది. ఇప్పుడు హెల్త్ నా సబ్జెక్ట్ ఉన్నది. హెల్త్ పైన మనం ప్రైమరీ నుంచి టెరిషరీ లెవెల్ వరకు ఈ రకంగా కామన్ మ్యాన్ దృష్టిలో పెట్టుకుని చేసి మనం సేవలు అందించాలి. హెల్త్, ఎడ్యుకేషన్ ఈ రెండు చాలా ఎప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఛాలెంజింగ్ పోర్ట్ఫోలియోస్ ఇవి. వీటిలో ముఖ్యంగా తెలంగాణ ఎడ్యుకేషన్ హబ్ అవడానికి గల ఛాన్సెస్ ఉన్నట్టుగా ఇందాక ముఖ్యమంత్రి గారు కూడా ప్రజెంట్ చేశారు. మీరు కూడా ఇప్పుడు ఆల్రెడీ సెషన్ కంప్లీట్ చేసుకొస్తున్నారు. హెల్త్ కేర్ని, ఎడ్యుకేషన్ రెండింటినీ ఇంక్లూజివ్గా చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి గవర్నమెంట్ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి? ప్లాన్స్ రేపు సాయంత్రం మేము విజన్ని బయటికి తీసుకొస్తాము. ఈరోజు అభిప్రాయాలు తీసుకున్నాము. ఏం చేయాలి, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్సే కానీ, టెక్నాలజీ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కానీ, అవన్నీ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. వీ హవ్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్ దేర్ వ్యూస్, దేర్ ప్లాన్స్, దేర్ విజన్. సో టుమారో ఈవినింగ్ ముఖ్యమంత్రి గారు విజన్ అనేది ఏ రకంగా ఉండబోతున్నదని రేపు సాయంత్రం వాళ్ళు ప్రచురిస్తారు. దే గోయింగ్ టు రిలీజ్ ద విజన్ డాక్యుమెంట్. అది ముఖ్యంగా హెల్త్ కేర్కి సంబంధించి కూడా ఇప్పుడు మీరు అటెండ్ అవ్వబోతున్న హెల్త్ కేర్ సెక్టర్కి సంబంధించి కూడా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ మీద. సో వీటిని ఇప్పుడు ఇచ్చే ఇన్పుట్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి అనుకుంటారు? మేము చాలా క్లియర్గా ఉన్నాం, క్లారిటీతో ఉన్నాం. అల్టిమేట్లీ మాకు ఈక్విటబుల్ హెల్త్ టు ఆల్ అనేది మా కాన్సెప్ట్. దానికి సంబంధించి కామన్ మ్యాన్ అనేవానికి ఇక్కడ ఇబ్బంది పడకూడదు. గ్రామ స్థాయికి వెళ్ళి తీసుకుంటే సూపర్ స్పెషాలిటీ వరకు జిల్లా స్థాయిలో 90% ట్రీట్మెంటు సర్వీసెస్ అందాలి. 10% ఒకే సిటీకి రావచ్చు, కానీ 90% సర్వీసెస్ అందాలి. డయాగ్నాసిసే కానీ, డయాలసిసే కానీ, డ్రగ్సే కానీ, సర్జరీసే కానీ, ఇంక్లూడింగ్ ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఉంది. ఇప్పుడు పెద్దగా ర్యాపిడ్గా పెరుగుతుంది క్యాన్సరు, డయాబెటీసు. దీన్ని మనం ఏ రకంగా దీన్ని కంట్రోల్ చేయగలుగుతాము? దానికి స్క్రీనింగ్ అవసరము, ట్రీట్మెంట్ అవసరము. ప్రతి ఒక్క రాయలకి సిటీకి వచ్చే అవసరం లేదు. జిల్లా స్థాయిలో మాకు జీజీహెచ్లు ఉన్నాయి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉన్నాయి. 500 బెడెడ్, 400 బెడెడ్, 600 బెడెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి. దానికి హెచ్ఆర్ ఉన్నది, అంత ఇన్ఫ్రా ఉన్నది. ఇంకా ఇన్ఫ్రా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశాం మేము. ఎంఎన్జిఓలో ఫస్ట్ ట్రీట్మెంట్ కీమోథెరపీ తీసుకుంటే సెకండ్ ట్రీట్మెంట్ అనేది, రెగ్యులర్ ట్రీట్మెంట్ అనేది జిల్లా స్థాయిలో తీసుకోవాలని చెప్పి ఆ స్థాయికి తీసుకెళ్ళాము. పాలియేటివ్ కేర్ ఉన్నది, గెరియాట్రిక్ కేర్ ఉన్నది, జెరియాట్రిక్ కేర్ ఉన్నది. ఇవన్నీ ఒకటి ఎక్స్పాండ్ చేసుకొని పోతున్నాం. ప్రధానంగా ట్రామా కేర్, అంబులెన్స్లు, ఎర్లీ రెస్పాన్స్ టైం ఏముంటుంది, ట్రామా కేర్, ఇవన్నీ ఒకటి మేబీ నెక్స్ట్ 6 months to 9 months to 1 year వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ హెల్త్. ముఖ్యంగా మనకి గ్లోబల్ హెల్త్ కేర్ విషయానికి వస్తే మెడికల్ టూరిజం కూడా బాగా డెవలప్ అవుతున్న పరిస్థితి. అంటే విదేశాల నుండి కూడా ఎక్కువగా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సమ్మిట్లో మీరు డిస్కస్ చేసే అవకాశం ఉంటుందా? ఈ సమ్మిట్లో ఏంటంటే మెడికల్ టూరిజంలో ప్రధానంగా ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్, అది మేజర్ టూరిజం తెలంగాణకు. మెడికల్ హెల్త్ టూరిజంలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్కు కేంద్రం తీసుకొచ్చిన చట్టాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాము. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. సో దాన్ని ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ రకంగా చట్టంలో ఉన్నది, వీళ్ళకు ఫారినర్స్ కానీ ఎవరే కానీ దానికి సపరేట్గా ఒక సెల్ ఓపెన్ చేసి ఎంకరేజ్ చేయాలి అనేది ఒక ఆలోచన. సో పర్టికులర్లీ నీకు హెల్త్ టూరిజంలో, మెడికల్ టూరిజంలో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. అండ్ మేజర్ సర్జరీస్ దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ఓవరాల్గా రూరల్ హెల్త్ కేర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇన్పుట్స్ అన్ని తీసుకుని రేపు సాయంత్రం ముఖ్యమంత్రి ప్రజెంట్ చేయబోయే 2047 విజన్ డాక్యుమెంట్లో అన్నింటినీ పొందుపరుస్తామని చెప్పి మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.